సిఆర్ టాస్క్ ఫినిష్ చేసేసింది. దురంధర్ ద రివెంజ్ తో 1800 కోట్లు కొల్లగొట్టింది. ఈ మార్క్ సౌత్ ఇండస్ట్రీలకు టార్గెట్ అయి కూర్చుంది. టాలీవుడ్ కి నెంబర్ అచీవ్ చేయడం కొత్త కాదు, కానీ మిస్ ఫైర్ అవుతోంది. శాండిల్వుడ్ గత ఏడాది మరొక 1000 సిఆర్ కొద్దిలో మిస్ చేసుకుంది. ఈ ఇయర్ టచ్ చేసేందుకు ట్రై చేస్తోంది. మరి కోలీవుడ్ సిచ్యువేషన్ ఏంటి? రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్యధర్ రూపొందించిన దురంధర్ 2 ద రివెంజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. సుమారు 1800 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించింది ఈ చిత్రం. బాహుబలి 2 తర్వాత బాక్స్ ఆఫీస్ లెక్కలు మారిపోయాయి. 100 కోట్లు మ్యాటరే కాదు, ఇప్పుడంతా 500 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లే. ముఖ్యంగా స్టార్ హీరోలు పాన్ ఇండియా చిత్రాల టార్గెట్ ఇదే. ఇప్పటికే సౌత్ లో బాహుబలి 2, RRR, కల్కి, KGF 2, పుష్ప 2 1000 crore మార్క్ టచ్ చేశాయి. దంగల్, జవాన్, పఠాన్, దురంధర్ సిరీస్ల చిత్రాలతో 1000 కోట్లు కొల్లగొట్టి సమ ఉజ్జీలమేన నిరూపించుకుంది బాలీవుడ్. 2026లో దురంధర్ ద రివెంజ్ తో బాలీవుడ్ 1000 crore టాస్క్ కంప్లీట్ చేస్తుంది. ఇంకొన్ని సినిమాలు లోడ్ చేస్తోంది. ఇండియన్ సినీ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో భారీ బడ్జెట్ చిత్రంతో తెరకెక్కుతున్న రామాయణ్తో బిగ్ నంబర్స్ టార్గెట్ గా పెట్టుకుంది. దీపావళికి మూవీ రిలీజ్ కాబోతోంది. అలాగే షారుఖ్ ఖాన్ కింగ్ కూడా ఎయిర్ ఎండింగ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది 1000 crore టాస్క్ కంప్లీట్ చేయాల్సింది సౌత్ ఇండస్ట్రీనే. శాండిల్వుడ్ నెక్స్ట్ ఆ ప్రయత్నంలోనే ఉంది. గత ఏడాది 1000 కోట్లకు జస్ట్ మిస్ అయింది కాంతారా చాప్టర్ 1. కానీ ఈసారి అలా జరగనివ్వమంటున్నారు యష్. KGF 2 తర్వాత భారీ గ్యాప్ తీసుకుని వస్తున్న టాక్సిక్ ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి మిగిలిన ఇండస్ట్రీస్ సంగతి ఏంటి? పెద్దితో రామ్ చరణ్ 1000 సిఆర్ కొట్టేస్తాడు అనుకుంటే అందులో హాఫ్ కూడా టచ్ చేయలేకపోయాడు. తారక్ ఏడాది రానని కన్ఫర్మ్ చేసేశాడు. బన్నీ కూడా స్కిప్ చేసేస్తున్నాడు. ఇక భారమంతా ప్రభాస్ పైనేనా? రణ్వీర్ లా టాలీవుడ్ కు కొత్త హీరో పుట్టుకొస్తాడా? కోలీవుడ్ లో ఈ నెంబర్ అచీవ్ చేసేది ఈ ఇద్దరైనా? మాలీవుడ్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా? పుష్ప 2 తర్వాత టాలీవుడ్ 1000 సిఆర్ టచ్ చేయలేదు. గత ఏడాది రామ్ చరణ్ వచ్చిన తారక్ హిందీ మూవీతో సందడి చేసిన నో యూజ్. ప్రభాస్ రాజాసాబ్తో 2026లో అచీవ్ చేస్తాడు అనుకుంటే డైరెక్టర్ ట్రోల్ అయిపోయాడు తప్పితే కాసులు కూడగట్టలేకపోయింది. పోనీ పెద్దితో రామ్ చరణ్ కవర్ చేస్తాడు అనుకుంటే అది అవదమ్మా అని ఆడియన్స్ తేల్చేశారు. 400 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది ఈ స్పోర్ట్స్ డ్రామా. ఈ లెక్కన 1000 కోట్లు కాదు, అందులో సగం కూడా టాలీవుడ్ అచీవ్ చేస్తుందా అనే డౌట్ వ్యక్తమవుతోంది. ఇప్పుడు తారక్ డ్రాగన్ వచ్చే ఏడాదికి వెళ్ళిపోయింది. పన్నీర్ రాక 2026లో వచ్చే ఛాన్స్ లేదు. ఇక ప్రభాస్ ఫౌజీ పైనే టాలీవుడ్ ఆడియన్స్ హోప్స్ అన్ని. కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పకుండా ఊరిస్తున్నాడు డైరెక్టర్ హను రాఘోపూడి. ప్రభాస్ హ్యాట్రిక్ 1000 సిఆర్ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి ప్రభాస్ ఈ టాస్క్ ని ఫినిష్ చేస్తాడా లేదా అనేది రిలీజ్ డేట్ తో పాటు కంటెంట్ పై బేస్ అయ్యి ఉంది. అది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగక తప్పదు. కోలీవుడ్ కు కొన్ని రోజులుగా 1000 crore ఊరిస్తూనే ఉంది. రజనీకాంత్, దళపతి విజయ్ 800-600 కోట్లకు చేరువుగా వచ్చారు. కానీ 1000 కోట్లు టచ్ చేయలేకపోతున్నారు. జననాయకంతో ఆ మార్కు విజయ్ టచ్ చేస్తాడు అనుకుంటే సెన్సార్ ఇష్యూస్ కారణంగా ఆగిపోయింది. ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. వచ్చిన మూవీ ఇప్పటికే లీక్ అయిన కారణంగా 1000 సిఆర్ కొట్టడం కష్టమే అంటున్నాయి ట్రేడ్స్. ఇక తలైవర్ జైలర్ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. రజనీనే ఆ మైల్ స్టోన్ ని టచ్ చేస్తారని వెయిట్ చేస్తున్నారు కోలీవుడ్ ఫ్యాన్స్. మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే మాలీవుడ్ వెనకబడ్డా అక్కడ బడ్జెట్, అక్కడ కంటెంట్ కు ఇప్పుడు అచీవ్ చేసింది చాలా ఎక్కువే. గత ఏడాది చిన్న బడ్జెట్ మూవీ లోకా 300 కోట్లు కొల్లగొట్టి ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. ఈ ఏడాది ఈ నెంబర్ క్రాస్ చేయాలని చూస్తోంది మాలీవుడ్. మల్టీ స్టారర్ ఫిల్మ్ పేట్రియాట్ లోకా కలెక్షన్స్ కొల్లగొడుతుందేమో అనుకుంటే 100 కోట్లు కూడా వసూలు చేయలేదు. నెక్స్ట్ ఏ మూవీ ఈ ఫీమేల్ సెంట్రిక్ చిత్రాన్ని బీట్ చేసి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.